హాయ్ ఫ్రెండ్స్, రేషన్ కార్డులపై గుడ్ న్యూస్. లీస్ట్లో పేరు లేని వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డుల జారీపై నెలకొన్న గందరగోళంపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు రేషన్ కార్డుల జారీపై సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని, లీస్ట్లో పేరు లేకపోతే ఆందోళన చెందొద్దని సూచించారు. గ్రామ సభల్లో మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి స్పష్టం చేశారు. కులగణ ఆధారంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేస్తున్నామని తెలిపారు. అలాగే ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డులు తీయడం ఉండదని క్లారిటీ ఇచ్చారు. పాత రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేర్లు చేరుస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై గందరగోళం నెలకొంది. కులగణ సర్వేలో ఉన్న వివరాలను ప్రతిపాదికగా తీసుకొని కొత్త రేషన్ కార్డులకు అర్హులను ఎంపిక చేయడం, ఎలాంటి క్రాస్ చెక్ చేయకుండా గ్రామ పంచాయతీలో ముసాయిదా లిస్టులో ప్రదర్శించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో ఆయా చోట్ల అర్హులు ఆందోళనలకు దిగారు. పలు చోట్ల ఇప్పటికే కార్డులు ఉన్నోళ్ల పేర్లు మళ్లీ జాబితాల్లో దర్శనమిచ్చాయి. అర్హత లేని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యుల పేర్లు, వ్యాపారులు, సంపన్నులు, 7 ఎకరాలకు పైగా భూమి ఉన్న వారి పేర్లు కూడా లిస్టులో కనిపించాయి. అన్ని అర్హతలు ఉండి కూడా రేషన్ కార్డు లేని వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో ఏం చేయాలో తెలియని జనం ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీల వద్దకు క్యూ కట్టారు. కొన్ని చోట్ల అధికారులను నిలదీయడమే గాక సర్వేను అడ్డుకుంటామని హెచ్చరించారు. కొన్ని గ్రామాల్లో రేషన్ కార్డులు లేనోళ్లు 100కు పైగా ఉంటే గ్రామ పంచాయతీలో పెట్టిన లిస్టులో 50 మంది కూడా లేరు. అందులో ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ల పేర్లు ఉండడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న తమ పేర్లు కాకుండా అసలు ఊళ్ళోనే లేని కుటుంబాలు, పక్క జిల్లాలో, వివిధ రాష్ట్రాల్లో నివాసం ఉండే వారి పేర్లు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సో ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.